మూసీ పునరుజ్జీవంతో ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఎంతో ఉపయోగకరమన్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. జిల్లాలో 3 కాలువలు పూర్తి చేసి మూసీ నీటితో 60,000 ఎకరాలకు సాగునీరందించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టామన్నారు. ఇక అంచనా వ్యయం 4,650 కోట్లకు పెంచామని చెప్పారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును ఈ మధ్య సీఎం సందర్శించారని, త్వరలోనే పనులు పూర్తికి చేస్తామని చెప్పారు. క్వశ్చన్ అవర్లో ఇరిగేషన్ పై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు మంత్రి. గత ప్రభుత్వం ఇవన్నీ టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ పెట్టి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, మైనర్ ఇరిగేషన్, మీడియము, మేజరు మర్జ్ చేసి జిల్లాకు ఒక సిఈ పెట్టిండ్రు. కొన్ని విషయాల్లో మరి సందర్భాల్లో ఈ సిస్టమ్ ఫెయిల్ అవుతుంది. ఈ చిన్న చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్కి సరియైన సెక్యూరిటీ లేక, సరియైన ఓఎండ్ఎం లేక రాష్ట్రంలో చాలా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఇప్పుడు దెబ్బతినున్నాయి. మేము ఇది ఒక ప్రత్యేక డ్రైవ్గా రాష్ట్రంలో మినీ స్మాల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఒక ప్రత్యేక డ్రైవ్గా చేపట్టాము. దాని భాగంగా మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ చూస్తున్న బట్టి విక్రమార్ గారు వారి సహకారంతో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్కి సరియైన మెయింటెనెన్స్ ఉండాలనే ఉద్దేశంతో మరి మేము అదనపు ఇంజనీర్లను రిక్రూట్మెంటే కాదు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో 10 ఏళ్లలో ఒక్క మనిషి కూడా రిక్రూట్ కాలే. 700 మంది అసిస్టెంట్ ఇంజనీర్ రిక్రూట్ చేయడమే కాకుండా 1800 మంది లస్కర్లని ఫైనాన్షియల్ శాంక్షన్ తీసుకొని ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న అన్ని స్మాల్ అండ్ మినీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఎవరో ఒక వ్యక్తి మ్యాన్ చేసే విధంగా సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నాం. మీ కాన్స్టిట్యున్సీలో ఈ విషయంలో మరింత డిపార్ట్మెంట్ సహకారం కావాలంటే మీరు దయచేసి ఆ కన్సర్న్ చీఫ్ ఇంజనీర్ అడగండి. రామారావు పాటిల్ గారికి నేను చెప్పేది ఏంటంటే తప్పనిసరిగా ఈసారికి మేము ట్రాన్స్ఫార్మర్స్, ఎలక్ట్రికల్ ప్యానల్ అన్నీ మేము చేయిస్తాం. కానీ అది మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఆడ రైతు సంఘాలు కొంత బాధ్యతగా ఆ స్కీమ్స్ని మీరు మెయింటైన్ చేస్తే అది బాగుంటుంది. ఆ స్కీమ్స్ యొక్క సెక్యూరిటీ కానీ, ఆ స్కీమ్స్ యొక్క మెయింటెనెన్స్ కానీ ఈ మారుమూల ప్రాంతాల్లో ప్రతి చిన్న లిఫ్ట్ ఇరిగేషన్కి గవర్నమెంటే సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలంటే వీలు ఉండదు. సరే రావులపల్లి మిమ్మల్ని ఏం తబ్బడతలే, నేను నా కాన్స్టిట్యున్సీలో కూడా ఈ ట్రాన్స్ఫార్మర్లు దొంగలించబడడం, ఈ ఎలక్ట్రికల్ ప్లాంట్ గతంలో జరిగినాయి. బట్ దానికి మనం కొంత కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ డిపార్ట్మెంట్ కూడా ఏం చేయాలో చేస్తాము. మీరు కూడా ఒక ప్రజాప్రతినిధిగా చేపట్టి ఆ రైతులను కూడా మరి ఇంకా రెస్పాన్సిబుల్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. రామారావు పాటిల్ గారు, మరి మీరు చెప్పిన ఇతర విషయాల్లో కూడా తప్పనిసరిగా మీరు ఇంకేదో ఒక ప్రాజెక్ట్ చెప్పినరు, అది తప్పనిసరి కూడా మేము చేపడతాం. ఇది పాయల్ శంకర్ గారు, మీది ప్రత్యేకంగా నేను ఎందుకు ముందు ప్రస్తావిస్తున్నాను అంటే మీరు చెప్పిన ప్రాజెక్టు మేము కేటగిరీ ఏ కింద ప్రయారిటైజ్ చేసుకున్నాం. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మేము అందరం కలిసి ఏ నిర్ణయం చేసినామంటే గతంలో ఇరిగేషన్ మీద చాలా ఖర్చు చేసి చాలా తక్కువ ఆయకట్టు వచ్చింది. ఇది నేను రాజకీయ విమర్శ కాదు, ఇది వాస్తవం, ఇది ఫ్యాక్ట్స్. గతంలో 10 ఏళ్లలో 1.81 lakh crores ఖర్చు పెడితే మరి ఆయకట్టు వచ్చింది చాలా తక్కువ. ఇప్పుడు మేము ఈ లిమిటెడ్ రిసోర్సెస్తో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు ఎట్లా ముందుకు తీసుకుపోవాలనే విధంగా ముందుకు పోతున్నాం. మీరు చెప్పిన చనాకా కొరాటా ప్రాజెక్టు మా కేటగిరీ ఏ ప్రయారిటీలో ఉంది. తప్పనిసరిగా మేము అతి త్వరలో వార్ ఫుటింగ్లో మీ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా మీకు మనవి చేస్తాను. నేను అదేవిధంగా మరి మందుల శామ్యుల్ గారు చెప్పిన విషయాలు కూడా నోట్ చేసుకున్నాం. మరి పల్లా రాజేశ్వరరెడ్డి గారు, మీరు దేవాదుల ప్రాజెక్ట్ మీద నేను దేవాదుల ప్రాజెక్ట్ స్వయంగా విజిట్ చేశాను. వీఆర్ కమిటెడ్ టు కంప్లీటింగ్ దేవాదుల ప్రాజెక్టు. గత 10 ఏళ్లలో దేవాదుల ప్రాజెక్టు పనులు ఇంకా వేగవంతంగా జరగాల్సి ఉండే, చాలా చోట్ల ల్యాండ్ అక్విజిషన్ కూడా ప్రాబ్లమాటిక్ అవుతుంది. ఒకటి స్పీకర్ సార్, మీ ద్వారా సభ్యుల ద్వారా నేను ఒక విషయం మనవి చేస్తున్నాను. ఒక ప్రాజెక్ట్ కన్సెప్చువలైజ్ చేసినప్పుడు ప్రాజెక్ట్ మీద ఎక్స్పెండిచర్తో సహా అప్పుడే ల్యాండ్ అక్విజిషన్ చేస్తే కొంత రీజనబుల్ ఖర్చులో పనులు పూర్తవుతున్నాయి. కానీ
మరి హెడ్ వర్క్స్ ఈ తతిమ వర్క్స్ అన్ని ముందు చేసుకొని మరి ల్యాండ్ అక్విజిషన్ చివరికి వదిలేస్తే ఆ ప్రాజెక్టు పనులు మొదలుపెట్టినప్పటి సంది ఈ రోజుకి 10 ఏళ్ళు దాటుతుంది. ఈ 10 ఏళ్లలో భూముల ల్యాండ్ అక్విజిషన్ కాస్ట్ 10 రెట్లు 100 రెట్లు పెరుగుతుంది. అది వాస్తవ పరిస్థితి. మరి సభ్యులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి తప్పనిసరిగా ల్యాండ్ అక్విజిషన్లో మీ సంపూర్ణ సహకారం కావాలని చెప్పి